శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును, మనము తెలుసుకొనవలసిన సందేశమును ఎంతో చక్కగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది. అటువంటి ఈ గ్రంథములో 9 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 10వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కురుసీమల నుండి పాదయాత్రగా బయలుదేరిన ముగ్గురు బ్రాహ్మణులు కురుజాంగల ప్రదేశమును దాటి రమణీయమగు పద్మసరోవరము చెంతకు ప్రవేశించుసరికి సాయం సమయము అయినది. ఇదిగో వీళ్ళ ముగ్గురు బ్రాహ్మణ వేషంలో బయలుదేరారండి. శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు. ఆ వర్ణన చేస్తూ ఉన్నారు. ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందండి ఆ ప్రదేశం ఎలా ఉంది ఏమిటి అనేటువంటి ఈ వర్ణన. పద్మసరోవర తీరమున వారు సాయం సంధ్యావందనాది విధులను నిర్వర్తించి కొంత తడవు వేదపారాయణమును చేసిరి. సుదీర్ఘములై ముడివేయబడిన శిఖాబంధములతో, కర్ణములకు అలంకరింపబడిన సువర్ణ కుండలములతో, కంఠసీమను అలంకరించి క్రిందకు వేలాడుచున్న తులసిమాలలతో, శ్వేత పీతవర్ణ మిశ్రితములైన వల్కలములతో, స్వచ్ఛ ధవళకాంతులను వెలార్చుచున్న యజ్ఞోపవీతములతో, వ్రతదీక్షా పురస్కృతమైన వర్చస్సుతో వారు త్రేతాగ్నుల వలె వెలుగొందుచున్నారు. ఆ ప్రాంతములందు లభించిన కందమూల ఫలములను వారు ఆరగించిరి. వైశాఖ శుక్ల పక్ష తృతీయ నాటి రాత్రివేళ ఆకాశము స్వచ్ఛమై తారకలు బాగుగా ప్రకాశించుచుండగా నెల పొడుపు చంద్రుని సాన్నిధ్యమును అనుభవించుచు ఆ విప్రులు ముందుకు సాగిరి. తెల్లవారుసరికి కాలకూట పర్వతమును దాటి గండకీ తీరమున నిలిచిరి. అచట ప్రాతకాల సంధ్యావందనాది విధులను నిర్వర్తించి సాలగ్రామమూర్తులకు ప్రాదుర్భావస్థానమైన ఆ నదిని విష్ణుస్వరూపముగా పూజించి మరలా ప్రయాణము సాగించిరి. తుదకు మహాసోణా నదీ తీరమును చేరిరి. అచట వారు జగదంబ యొక్క తృతీయ నేత్రకాంతియే ఈ నదీ ప్రవాహముగా ఉన్నట్లు దర్శించిరి. క్రమముగా దట్టములైన అరణ్యములతో కూడిన పర్వతసీమలను, చిన్న చిన్న నదులను దాటి తుదకు సరయూ నది పశ్చిమ కూలమును చేరిరి. అచట స్నాన సంధ్యాది విధులు పూర్తి చేసుకొనిరి. అచట వారు పట్టాభిరాముని స్మరించిరి. తదుపరి ఆ నదిని దాటి తూర్పు కోసల ప్రదేశమునందు కాలిడిరి. అచట రమణీయమగు ఉపవనములను వీక్షించుచు ఫలాసనులై ముందుకు సాగిరి. నిశీధమునందు కూడా చల్లని పిల్లగాలుల వీవనలను ఆహ్లాదించుచు పయనించి సూర్యోదయ సమయమునకు మిథిల సీమను ప్రవేశించిరి. రాజర్షియగు జనకునిచే పాలింపబడిన ఆ భూమి యొక్క సస్య సమృద్ధిని కొనియాగుడుచు వారచటి నుండి పూర్వాభిముఖులై ముందుకు సాగిరి. వేగముగా రాత్రి అంతయు ప్రయాణము సాగించి బ్రాహ్మీ ముహూర్తమునకు మగధ సీమయందలి పర్వత ప్రాంతము చేరిరి. అచటి అరణ్యము దట్టమై ఉండెను. సూర్యోదయ సమయమున ప్రాభాత కిరణముల వెలుగులో వారికి ఆ పర్వతము నుండి మగధ రాజధానియగు గిరివ్రజము స్పష్టముగా కనపట్టెను. ఎత్తైన శిఖరములు గల గోమంతము, వరాహగిరి, వృషభగిరి, ఋషిగిరి మరియు రైవతకాద్రి అను 5 పర్వతములచే ఆ నగరము పరివేష్టింపబడి ఉన్నది. ఎత్తైన శిఖరములతో అలరారుచున్న ఆ పర్వతములన్నీయూ దట్టముగా పెరిగిన లొద్దుగా చెట్లతో ఆచ్ఛాదితములు అయి ఉన్నవి. ఆ వృక్షముల శిఖర భాగములు
సుగంధములు వెదజల్లెడి పువ్వులతో నిండియుండినవి. ఈ పర్వతములందు మున్యాశ్రమములు కూడా ఉన్నవి. పరాక్రమశాలురైన గంధర్వులు, రాక్షసులు, నాగులు అచట నివాసముందురు. ఆ 5 పర్వతములలో గోమంతము, వృషభము, రైవతకాద్రి పెద్ద కొండలు. వాని లోయలలో జరాసంధుని తండ్రియగు బృహద్రథుడు వృషభుడను రాక్షసుని చర్మముతో ఏర్పరచిన నగారాలు 3 మ్రోగకుండా ఈ విప్రులు 3 చించి వైచిరి. అంతటా వారు చైత్యకము అని కూడా పిలువబడు రైవతకాద్రి యొక్క విశాల శిఖరమును తమ భుజములతో ఢీకొని పగులగొట్టిరి. అదే సమయమున గిరివ్రజమున జరాసంధుని పురోహితులకు విప్రులకు కొన్ని దుశ్శకునములు కానిపించినవి. వారా విషయమును జరాసంధునకు తెలిపి వారి దుష్పరిణామ పరిహరణార్థము గజారూఢుడైన జరాసంధునికి 4 వైపులా కర్పూర ఖండములను సమంత్రముగా ముట్టించి విసరిరి. ఇంతలో రైవతకము నుండి ఆ 3 విప్రులు పూలవాటిక వైపు నుండి గిరివ్రజపురమును ప్రవేశించిరి. వారచటి శోభలను తిలకించుచు తమ శరీరములను పుష్పమాలికలతో అలంకరించుకొని చంద్రచర్చ గావించుకొని రాజభవనము వైపునకు పురోగమించిరి. ఆ సమయమున జరాసంధుడు రాజప్రాసాదమందలి ప్రత్యేక భవనమున ప్రతిదినమున వలెనే అతిథులను, అభ్యాగతులను, విప్రులను సత్కరించుచుండెను. క్రొత్తగా ప్రవేశించిన 3 విప్రులు అతడకు ప్రవేశించి జరాసంధుని సమీపించిరి. భవనమున నిలిచియున్న వీరిని చూచి జరాసంధుడు సంభ్రమాశ్చర్యములతో తన మనమున ఇట్లు తలచెను. అమిత తేజోమూర్తులై ఒప్పుచున్న ఈ విప్రులు ఎవరై ఉందురు? వారి విశాల వక్షములను, అల్లెత్రాటి గుర్తులు గల భూరి భుజములను గమనించినచో వీరు క్షత్రియులై ఉందురని అనిపించుచున్నది. వారి చూపులలో క్షాత్రతేజము ఉట్టిపడుచున్నది. అటులని బ్రాహ్మణులు కారనియు నిశ్చయింపలేము. కావున వారిని పూజించుటయే మంచిది. ఇట్లూహించి అతడు వారితో ఇట్లనెను, మహాత్ములారా, ఎట నుండి మీరు ఇటకు ఏతెంచిరి? నా నియమమును అనుసరించి అతిథులైన మీ అభీష్టమును నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాను. దానిని సెలవిండు. వారిలో నడుమనున్న విప్రుడు జరాసంధునితో ఇట్లనెను, వీరిరువురు మౌన దీక్షయందు ఉన్నవారు కనుక మా 3 అభీష్టమును నేనే తెలుపుచున్నాను. నీవు ఇచ్చిన మాట తప్పవని మేము భావించుచున్నాము. మహారాజా, మేము యుద్ధభిక్షను కోరుచున్నాము. మాలో ఎవరినైనా ఎంచుకొని వానితో నీవు ద్వంద్వ యుద్ధము చేయవలెను. అంతటా ఆ విప్రుని నిశితముగా పరికించుచున్న జరాసంధుడు అతనితో ఇట్లనెను, ఇట్టి భిక్షను కోరిన మీరు క్షత్రియులగుట నిశ్చయము. అదియే కాక నాతో యుద్ధమును కాంక్షించిన మీరు నాకు శత్రువులే అగుదురు. అప్పుడు ఆ విప్రుడిట్లనెను, నీవు ఊహించినది సత్యమే. మేము విప్రవేశమున ఉన్నవారమే, కాని విప్రులము కాదు. మేము సుక్షత్రియులము. నేను వసుదేవనందనుడైన కృష్ణుడను. వీరిరువురు పాండునందనులు. నా దక్షిణ పార్శ్వమున నిలిచినవాడు అమేయ బల సంపన్నుడైన భీమసేనుడు. వామపార్శ్వమున ఉన్నవాడు ధనుర్విద్యలో అసమాన ప్రవీణుడైన అర్జునుడు. నీతో ద్వంద్వయుద్ధమునకు మాలో ఎవ్వరిని ఎంచుకొనేదవో నీవే నిర్ణయింపుము అన్నాడండి. అంతటా జరాసంధుడిట్లు యోచించెను, 17 మార్లు ఈ యాదవుడు నన్ను రణమున పరాజితును చేసి పారద్రోలెను. అదియేగాక నా మరణ రహస్యమును ఎరిగిన వాడు ఇతడు. అటుపైన మాయలమారి కూడా. కనుక ఇతనితో పోరుట క్షేమంకరము కాదు. మనమున ఇట్లు యోచించి
అతడు కృష్ణునితో ఇట్లనెను, నాతో పోరలేక పిరికివాడవై మధురను విడిచి ద్వారకకు వలసపోయి దాగిన పశుల కాపరి అయిన నీతో నా వంటి పరాక్రమశాలి పోరుట పిచ్చుకపై బ్రహ్మాస్త్రము ప్రయోగించుట వంటిది. మరి ఈ అర్జునుడు ధనుర్ధారియే కాని నా భుజబలమును తట్టుకొని నిలువగలవాడు కాడు. కొంతవరకు నాతో నిలిచి పోరు సలుపగలవాడు భీమసేనుడొక్కడే. కనుక అతనితో పోరు చేయ నిశ్చయించి తిని నేను ప్రత్యేకముగా మల్లయుద్ధమునకై నగరము వెలుపల ఏర్పరచిన ప్రదేశమున చేరి సిద్ధముగా ఉండు అన్నాడండి. సమతలముగా ఏర్పరచి మెత్తని మట్టితో సమకూర్చబడిన నల్లని భూమియందు భీమ జరాసంధులు ద్వంద్వయుద్ధమునకు సిద్ధపడిరి. మొదట భీమునకొక గదనిప్పించి తానొక గదను చేబూని జరాసంధుడు అతనితో తలపడెను. సమాన బలముతో పోరుచున్న వారి గదలు రెండును కొంత తడవునకు తుత్తునియలైనవి. అంతటా వేల మద గజములతో సమానమైన బలము గల వారిరువురు మల్ల యుద్ధమునకు ఉపక్రమించిరి. ఒకరినొకరు పిడికిళ్లతో గ్రుద్దుచుండగా పిడుగుపాటు వంటి ధ్వని పుట్టుచున్నది. వారిరువురి శరీర భాగములన్నీ పరస్పర ఘాతములతో నుగ్గైనవి. ఇరువురిలో ఏ ఒక్కరును ఎదుటి వారిని జయింపలేకుండుటను గమనించిన కృష్ణుడు తన తేజమును భీమునిలో ప్రవేశింపచేసి అతని ప్రయాసను తొలగించి బలమును వృద్ధి చేసెను. నూతనోత్సాహముతో విజృంభించిన భీమునితో పోరుచున్న జరాసంధుడు బలహీనుడయ్యను. అది ఏ అదనుగాగొని భీముడు అతనిని తన రెండు బాహువులతో పైకెత్తి గిరగిరా త్రిప్పుచుండెను. జరాసంధుని మరణ రహస్యము నెరిగిన కృష్ణుడు ఒక చెట్టు కొమ్మను చేతబూని భీముడు చూచుచుండగా దానిని రెండుగా చీల్చెను. ఆ సంకేతమును గ్రహించిన భీమసేనుడు జరాసంధుని నేలపై పడవైచి అతని ఎడమ కాలిని తన కుడి కాలితో త్రొక్కిపట్టి అతని రెండవ కాలును ఒడిసి పట్టి శరీరమును నిలువుగా రెండు ప్రక్కలుగా చీల్చి పడవైచెను. జరాదేవి వరబలమున ఆ రెండు వ్రక్కలు దగ్గరకు చేరి పునర్జీవితుడైన జరాసంధుడు మరలా భీమునితో తలపడెను. రెండవ మారు కూడా అటులనే జరుగగా కృష్ణుడు మరి ఒక పుల్లను చీల్చి రెండు ముక్కలను వ్యత్యస్తముగా పడవైచెను. దానిని గమనించిన భీముడు మూడవ మారు తనచే చీల్చబడిన జరాసంధుని శరీర భాగములను వ్యత్యస్తముగా నేలపై విసరివైచి సింహనాదము గావించెను. ప్రాణములు విడుచుచున్న జరాసంధుడు బిగ్గరగా ఆర్తనాదమునొనరించెను. ఈ రెండు నాదముల తీవ్రతకు గిరివ్రజపురము కంపించినట్లయ్యను. సూర్యాస్తమయమగుచున్న సమయముననే జరాసంధుని అస్తమయము సంభవించెను. అంతటా కృష్ణార్జునులు ఇరువురు భీమసేనుని కౌగిలించి అతని ఘన విజయమును అభినందించిరి. అంతటా వాయునందనుడు వాసుదేవునితో ఇట్లనెను, పరమపురుష, ఇందు నీ బలము కాక నా సొంతమేమున్నది? కావున ఇది నీ విజయమే. కృష్ణుడు అది ధర్మ విజయమని ప్రకటించెను. అతటికి విచ్చేసిన జరాసంధ కుమారుడకు సహదేవుడు శ్రీకృష్ణునకు భీమార్జునులకు వినయపూర్వకముగా నమస్కరించి కృష్ణునితో ఇట్లు పలికెను, దేవా, తమ యందు నా తండ్రి యొనర్చిన అపరాధములకు నేను క్షంతవ్యుడను. తమ ఆదేశమును శిరసావహించుటకు సంసిద్ధుడను. అతనితో కృష్ణుడిట్లనెను, సహదేవా, నీ తండ్రి ప్రజల ఎడలనొనర్చిన అత్యాచారములకే దండన పొందెను. ఈ మగధ రాజ్యమునకు నిన్నే అధిపతిగా యుధిష్ఠిరుని ప్రతినిధినైన నేను నియమించుచున్నాను. రాజసూయమునొచ్చుచున్న యుధిష్ఠిరుడు దానిని తలపెట్టినది అన్ని రాజ్యములందును ధర్మమును సుప్రతిష్టము గావించి అఖండమగు బ్రహ్మావర్తమున ప్రజలను ధర్మవర్తముగా నిలిపి రక్షించుటకే కాని ఇతరుల రాజ్యములను
ఆక్రమించుటకు కాదు. నీవును ధర్మవర్తనుడవై అతని వలె పరిపాలన సాగింపుము. రాజసూయ యాగమునకు సపరివారముగా విచ్చేయుటకు నిన్ను మేము ఆహ్వానించుచున్నాము. రేపు ఉదయమున నీవు మగధాభిషిక్తుడైన వెనుక నీ తండ్రి చెరపట్టిన రాజకుమారుల నెల్లరలను విముక్తులను చేసి సన్మానించి పంపుటయు, నీ తండ్రికి ఉత్తర క్రియలను ఆచరించుటయు నీ కర్తవ్యము. జరాసంధుని జ్యేష్ఠపుత్రుడైన సోమకుమారుడు ఇంతకు ముందే రణమున మరణించుటచే మరునాడు ఉదయము కృష్ణుని సమక్షమున జరాసంధుని రెండవ కుమారుడగు సహదేవుడు మగధాధిపతిగా అభిషిక్తుడయ్యను. కృష్ణుని ఆదేశమును శిరసావహించినవాడై సహదేవుడు నగరము వెలుపలగల కారాగృహమునందు బంధితులై ఉన్న 20,000 మంది రాజకుమారులను విముక్తులను గావించి వారిని యథోచితముగా సత్కరించెను. తమ మొరనాలకించి వచ్చిన రక్షకుడైన వాసుదేవుని వారందరూ అనేక విధముల స్తుతించి ఇట్లనిరి: పురుషోత్తమ, అంతఃకలహములతో మా ప్రజలను కలవరబెట్టిన మేము ఇట్లు బంధితుల మొగుటయు మా కర్మనాశనమునకే అని తెలిసికొంటిమి. ఇటుపైన నీ పాదసేవకులమై ధర్మనందనుని అడుగుజాడలలో మేమును వర్తింపగలము. ఆశ్వాసపూర్వకముగా వారితో కృష్ణుడిట్లు పలికెను: మీరు ధర్మాచరణమునందు దుర్బలులే గాని జరాసంధుని వలె దుష్టులు కారు. అందులకే మీరు క్షమార్హులైరి. అంతటా వారెల్లరూ శ్రీకృష్ణునకు భీమార్జునులకు పాదాభివందనము గావించి తమ తమ తావులకు వెడలిపోయిరి. సహదేవుడు ధర్మనందనునకు సమర్పించిన కానుకలతో తమ ప్రయాణమునకు ఏర్పాటు చేయబడిన జరాసంధుని సువర్ణ రథమును అధిరోహించి భీమార్జునులతో కలిసి గిరివ్రజపుర వీధులందు పయనించుచున్న కృష్ణుని దివ్య రూపమును దర్శించుచున్న స్త్రీ పురుషులు చిరకాలముగా వేచియున్న తమ అభీష్టము నెరవేరుచున్నందులకు సంతుష్టాంతరంగులై తమను దుష్టపాలనము నుండి తప్పించినందుకు మనమునందే అభినందించుచు అతనిపై పుష్పములను కురిపించిరి. కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమును చేరుసరికి వారి విజయవార్తను ముందుగానే తెలిసిన యుధిష్ఠిరుడు వారికి ఎదురేగి అభినందించెను. రాజసూయమునకు తొలి ఘట్టము ఈ విధముగా విజయవంతమైనది. కొలది దినములు ధర్మజుని వద్ద ఆతిథ్యమును పొందిన కృష్ణుడు అష్టమహిషులతోనూ మిగిలిన పరివారముతోనూ కలిసి ద్వారకకు ప్రయాణమయ్యను. యాగ ప్రారంభ సమయమునకు తిరిగి వచ్చెదనని యుధిష్ఠిరునకు చెప్పెను. పాండుకుమారులు పాంచాలి భార్యాసమేతుడైన కృష్ణునికి వీడ్కోలు పలికిరి. శ్రీకృష్ణుడు ద్వారకకు నిర్గమించిన మరుసటి దినమున సాయం సమయమున వైశాఖ పూర్ణిమ కౌముదుల నుండి వేదవ్యాసుడు ధర్మనందనుని ఇంట కాలిడెను. తమ జన్మదినముననే అట్లా అవతరించిన కృష్ణ ద్వైపాయనునికి యుధిష్ఠిరుడు తమ్ములతో పాంచాలితో కలిసి అర్ఘ్యపాద్యాదులు అర్పించి అనేక విధములా పూజించెను. వ్యాసుని ఆగమనము వలన వారికి కృష్ణుని నిష్క్రమణమును గమనిక నుండి తొలగిపోయినది. అంటే కృష్ణుడు అయ్యో కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడే అనే దిగులు ఇదిగో ఈ వ్యాసుని వలన తొలగిపోయిందటండి. వాత్సల్యపూరిత దృక్కులను వారిపై ప్రసరించుచు వ్యాసుడు యుధిష్ఠిరునితో ఇట్లు పలికెను: కుంతీనందన, ఈ భూమిపై గల ప్రజల సౌభాగ్యము వలన నీకు రాజసూయము చేయు సంకల్పము కలిగినది. నీ వంటి పుత్రుని కన్న నీ తల్లిదండ్రులు ధన్యులు. నీవు తప్పక సార్వభౌమత్వమును పొందగలవు. భగవానుడగు కృష్ణుని అనుగ్రహము వలనను నీ తమ్ముల బాహుబలము వలనను నీకు సర్వదా విజయము ప్రాప్తించును. అర్జునుని దేవతలకు చెందిన ఉత్తర దిక్కునకు, భీముని తూర్పు దిక్కునకును
సహదేవుని దక్షిణ దిక్కునకును నకులుని పశ్చిమ దిక్కునకును పంపుము. ఈ నలుగురు అద్భుత విజయములను సాధించి యాగ నిర్వహణమునకు వలసిన ద్రవ్యమును కూడా సిద్ధపరచగలరు. ఈ లోపున నీవు రాజధాని యందే వసించి వలసిన ఏర్పాట్లను ప్రారంభించుము. ఈ విధముగా పలికి పాండవులను ఆశీర్వదించి వ్యాసుడు నిష్క్రమించెను. ఒక శుభముహూర్తమున ధౌమ్యాది పురోహితులు స్వస్తివాచనములు పలుకుచుండగా కుంతికి, యుధిష్ఠిరునకు, భీమునకు నమస్కరించి అర్జునుడు ఉత్తర దిశగా బయలుదేరెను. వేదవ్యాసుడు నిర్దేశించినట్లుగా మిగిలిన ముగ్గురు సోదరులను ఆయా దిక్కులకు దిగ్విజయ యాత్రను ప్రారంభించిరి. పులింద దేశముతో తన యాత్రను ఆరంభించిన అర్జునుడు పురోగమించి శాఖమూమున్నగు 7 ద్వీపముల రాజ్యములను జయించెను. అటుపైన ఇంకనూ ముందుకు సాగి పార్వతేయ రాజ్యముల అధిపతుల నుండి ప్రేమపూర్వకములైన కానుకలను అందుకొని సేనాబిందు రాజధానియగు దేవప్రస్థమున విడిది చేసి పౌరవుని, అటుపైన త్రిగర్తులను, చిత్రాయుధుని వశము చేసి కొనెను. కాంభోజ ఋషిక దేశములను జయించెను. ఇంకను ఉత్తరముగా పురోగమించి గుహ్యకులచే రక్షింపబడుచున్న హాటకమును జయించెను. అట నుండి మానస సరోవర తీరమును చేరి కైలాసనాథుని సేవించుకొని హేమకూట పర్వతమును అతిక్రమించి ఆవలనున్న హరివర్షమును కూడా జయించెను. ఆవల నిషధ పర్వతమును దాటి సువర్ణమయమగు మహామేరు పర్వతమును దర్శించెను. అది గంధర్వులు, చారణులకు ఆలవాలముగా నిలిచి ఉన్నది. భయంకర సర్పములు అచట విహరించుచున్నవి. దివ్యములైన ఔషధములు కూడా ఆ ప్రాంతమున ఎక్కువగా లభించును. ఈ విధముగా ముందుకు సాగుచున్న పార్థునకు చాలామంది పరిపాలకులు యుద్ధమునకు ఆవశ్యకత లేకయే యుధిష్ఠిరుని సార్వభౌమత్వమును అంగీకరించి తమ కప్పములను చెల్లించిరి. తన యాత్రలో చివరి సోపానముగా ఉత్తర కురుభూములను చేరిన అర్జునునకు బలశాలురైన అతటి పాలకులు స్నేహపూర్వకముగా అనేక ఆభరణములను, అపురూపములైన వస్త్రములను, అమూల్య రత్నములను కానుకలుగా సమర్పించిరి. ఈ విధముగా ఉత్తర దిక్కున చేసిన యాత్రయందు విజయమును పొంది పార్థుడు విజయుడై ఇంద్రప్రస్థమునకు తిరిగి వచ్చెను. తూర్పు దిశను జయించుటకై వెడలిన భీమసేనుడు దశార్ణ దేశాధిపతి అయిన సుధర్ముని మల్ల యుద్ధమున జయించెను. అతని మల్లయుద్ధ ప్రావీణ్యమును మెచ్చి భీముడు అతనిని తన ప్రధాన సేనాపతిగా నియమించెను. ఇంకను తూర్పుననున్న కొన్ని రాజ్యములను వశపరుచుకొని చేతి రాజ్యమున ప్రవేశించెను. ఆ రాజ్యాధిపతియగు శిశుపాలుడు తన పెద్ద తల్లి కుమారుడగు భీముని అన్ని విధములా సంప్రీతుని చేసి అతనికి అనేక విధములైన ధనరాశులను ఇచ్చి పంపెను. అట నుండి బయలుదేరి భీముడు కోసల మీదుగా కాశీరాజ్యము వైపునకు సాగిపోయెను. కాశీరాజగు సుబాహుని యుద్ధమున చేయించెను. మరికొన్ని రాజ్యములు యుద్ధముతో ప్రమేయము లేకయే అతనికి వశమైనవి. అట నుండి ముందుకు సాగి అతడు వంగదేశమును జయించెను. ఈ విధముగా తూర్పు దిశన విజయమును సాధించి అపార ధనరాశులతో భీముడు ఇంద్రప్రస్థమును చేరెను. దక్షిణ దిక్కునకు పెద్ద సేనతో బయలుదేరిన సహదేవుడు కరుశాధిపతి అయిన దంతవక్తుని జయించి కుంతిభోజపురమునందు తన తాతగారిని కలుసుకొనెను. అట నుండి నర్మదా నది వైపునకు సాగి అవంతి రాజకుమారులకు విందానువిందులను జయించి మార్గమునందున్న మరికొందరు రాజన్యులను వశము చేసుకొని దండకారణ్యమును ప్రవేశించి అందలి దోపిడీ కాండ్రగు నిషాదులను జయించి ముందుకు సాగి కిష్కింధను చేరెను. అతటి పాలకులను జయించి ఇంకనూ ముందుకు సాగి కళింగ, ఆంధ్ర, ద్రవిడ, పాండ్య, కేరళ దేశముల పాలకులను స్నేహపూర్వకముగా వశము చేసుకొని దక్షిణ సముద్ర తటమును చేరెను. ద్రమిళ సేనలతో కూడా అచట విడిది చేసి
భీమసుతుడగు ఘటోత్కచుని స్మరించెను. వెంటనే అటకు వచ్చిన ఘటోత్కచుడు పినతండ్రియగు సహదేవునకు ప్రదక్షిణపూర్వక నమస్కారమును చేసెను. లంకాద్వీపమునకు వెళ్ళి అతటి పాలకుడు త్రేతాయుగమునందలి విభీషణుని వంశము వాడైన విభీషణుని కలిసి ధర్మనందనుని రాజసూయమును గూర్చి తెలిపి అతని ఆశీస్సులను బడసి రమ్మని సహదేవుడు ఘటోత్కచుని పంపెను. ఘటోత్కచుడు హనుమంతుని వలనే సముద్ర లంఘనము చేయుచు శ్రీరామ నిర్మితమైన సేతువును వీక్షించి అబ్బురపడెను. ఆపై లంకను చేరెను. అతటి వైభవమును అతటి వారి రామభక్తిని గమనించి సంప్రీతుడయ్యను. సభలో విభీషణుని కలిసి శ్రీకృష్ణుని గూర్చియు యుధిష్ఠిరుని రాజసూయముని గూర్చియు వివరించెను. విభీషణుడు ప్రసన్నుడై రాజసూయ యాగమునకు వలసిన చందనము మున్నగు విలువైన వస్తు సామగ్రిని ఘటోత్కచునికి ఇచ్చెను. అంతటా ఘటోత్కచుడు నిరంతర రామనామ జపపరాయణుడైన విభీషణునికి ప్రదక్షిణము గావించి నమస్కరించి అతని ఆశీస్సులతో బయలుదేరి సహదేవుని చేరెను. విభీషణుడు తానొసగిన సామగ్రిని నిశాచరులతో ఘటోత్కచుని వెంట పంపెను. సహదేవుడు సంతుష్టాంతరంగుడై కానుకలతో ఇంద్రప్రస్థమును చేరెను. సహదేవుడు కూడా చక్కగా విజయుడై తిరిగి వచ్చాడండి. వీరవరుడైన నకులుడు తన సేనతో పశ్చిమ దిక్కునకు బయలుదేరెను. మొదట పశ్చిమోత్తరముగా సాగి రోహితక దేశమును జయించెను. అట నుండి మరుభూమిని శైరీషిక మహోద్ధత దేశములను జయించి అటుపైన అంబష్ట మాళవ పంచకర్పటా దేశములను జయించి పుష్కరారణ్యమును జయించెను. అట నుండి పశ్చిమ సముద్ర తీరమున ఉన్న అభిరణమును ప్రవేశించి ద్వారకలో బలదేవ వాసుదేవులను దర్శించెను. ఆపై మద్రదేశమునకు వెళ్ళి తన మేనమామయగు శల్యుని కలిసెను. పశ్చిమ సముద్ర తీరము వెంబడి ప్రయాణించి భయంకరులగు బర్బర కిరాత హూణ యవన శకులను యుద్ధమున జయించి వారి నుండి ధనరాశులను గైకొని తన సైనికులను గజములపై ఎక్కించి ఇంద్రప్రస్థము చేరెను. ఈ విధముగా నలుగురు తమ్ములు 4 దిక్కుల నుండి విజయం సాధించి తెచ్చిన అపార ధన సంపదలతో ఇంద్రప్రస్థాధీశ్వరుడైన యుధిష్ఠిరుడు మహేంద్రుని వలె శోభిల్లెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 11వ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.